మరుక్షణం 2 నెలల్లోపు కేసీఆర్ మీద విచారణ జరిపి చెర్లపల్లి జైల్లో ఇందిరమ్మ ఇల్లు కట్టించి దాంట్లో కాళేశ్వరం పేరిట దోసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా చెర్లపల్లి జైల్లో పెడతామని చెప్పినారు. తన మాటల్ని తెలంగాణ సమాజం విశ్వసిస్తుందో లేదో అని భయపడి సాక్షాత్తు వాళ్ళ నాయకుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొని మేడిగడ్డ దగ్గరికి వచ్చి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే చంద్రశేఖరరావు అతని కుటుంబం చేసినటువంటి అవినీతి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి పైసలు అక్కిస్తామని తెలంగాణ సమాజానికి మెరుగైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి మాటిచ్చింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. అధికారంలోకి రాగానే ఇది తన పరిధిలోకి రాదని, తాను విచారణ చేయడానికి శక్తి సరిపోదని గ్రహించి వెంటనే సిబిఐకి ఉత్తరం రాయాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కించి ఢిల్లీ అధిష్టానం పెద్దల సూచనతోటి కాంగ్రెస్ హైకమాండ్కి చంద్రశేఖరరావుకి మధ్యలో ఉన్న సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కేసుని తాత్సారం ఎట్లా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ ఆలస్యం జరగాలంటే ఏం చేయాలని బాగా చర్చించి న్యాయ నిపుణుల సూచనల మేరకు చంద్రశేఖరరావు కుటుంబంతో ఉన్నటువంటి ఒప్పందం మేరకు ఒక రిటైర్డ్ జడ్జి పిసి ఘోష్ పేరిట ఒక కమిషన్ను వేసి 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 2 సంవత్సరాల తర్వాత ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చినటువంటి నివేదిక తప్పుల తడకగా ఉందని, నోటీసులు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వలేదని, కాబట్టి పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద ఎలాంటి విచారణ జరపొద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పిస్తే అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ 2 కూడా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాయి తప్ప వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడం లేదు. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లాకి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మేడిగడ్డకి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని బాహుబలి సినిమా షూటింగ్లో ప్రభాస్ గారు కొండలని పాకిన రీతిలో ఒక డూప్ ఫైటింగ్ చేసుకొని నేను తిట్టినట్టు చేస్తా, నువ్వు కొట్టినట్టు చేయని ఒక నాటకం ఆడేది తప్ప ఇంకొకటి లేదు. 100% పూర్తి